హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నిఖిల్ గొడిశాల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వరంగల్ వెళ్తున్నాం మన నెక్సాన్ ఈవీలో. సో స్లో ఛార్జింగ్ అయితే చేశాను. ఆన్ ది వేలో మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా లేవా అని చెప్తాను. మామూలుగా మన యాప్లో టాటా నెక్సాన్ ఈవీ యాప్లో చూసినట్లయితే మనకు 5 to 6 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్క్ అవ్వట్లేదు. బీపీసీఎల్లో మోస్ట్ ఆఫ్ ద థింగ్ వరంగల్ రూట్కి వెళ్ళినప్పుడు మాత్రం బీపీసీఎల్ రిలేటెడ్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వరంగల్లో కూడా ఒక 6 to 7 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అవి కూడా బీపీసీఎల్ రిలేటెడ్, హెచ్పి అండ్ మహేంద్ర వాళ్ళవి అవి మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక 170 kilometers to 180 kilometers పోతాము. సో అక్కడికి మనం ఎకానమీ అండ్ స్పోర్ట్స్ మోడ్లో నడపడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ అక్కడి నుంచి కూడా వరంగల్, మళ్ళీ నర్సంపేట నుంచి మళ్ళీ వరంగల్కి వెళ్ళడానికి కూడా ఉంటుంది. ఏ గైస్, ఇప్పుడు వెహికల్ అయితే రెడీ మోడ్లో ఉంది, అంటే వెహికల్ ఆన్లో ఉంది. ఎక్స్లేటర్ ఒకనే జుమ్మ వెళ్ళిపోతుంది. సో రేంజ్ 357 ఉంది, 98% ఛార్జింగ్. ఓడోమీటర్ రన్నింగ్ చూసుకుంటే 375 kilometers ఉన్నది. ఇప్పుడు మనం డ్రైవెన్ చేయాల్సింది ఒక 180 kilometers ఉంటుంది. సో ఏసీ ఆన్ చేసినప్పుడు కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉన్నది రేంజ్ అనేది. సో డిఫరెంట్ మోడ్స్లో నడిపినప్పుడు రేంజ్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. మోస్ట్లీ ఈవీ వెహికల్స్ ఏంటంటే మనకు సిటీ డ్రైవ్లో చాలా రేంజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే మన రీజన్ ఇప్పుడు చూసినట్టయితే level 1 ఉన్నది. సో level 1, level 2 అట్లా పెట్టి మనం నడిపినప్పుడు ఏమవుతుందంటే రీజన్ అనేది, అంటే బ్యాటరీ అనేది మనకు మళ్ళీ కన్జంప్షన్ అయిపోయి రేంజ్ అనేది కొంచెం 1-2 kilometers or 3 kilometers పెరుగుతుంటుంది. అదే మనం హైవేలో వెళ్ళినప్పుడు ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ అయితే మనకు ఈజీగా హైవేలో వెళ్ళినప్పుడు మంచి మైలేజ్ ఇస్తాయి. ఈవీ వెహికల్స్ ఏంటంటే మనం హైవేలలో స్పీడ్గా వెళ్ళినప్పుడు మన బ్యాటరీ అనేది చాలా డౌన్ అయిపోతుంది అనమాట. టక్క డౌన్ ఉంటుంది. నేను ఓఆర్ఆర్ మీద వెళ్ళినప్పుడు అది చాలా అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ టైము ఆల్మోస్ట్ ఒక 20% డౌన్ అయిపోయింది, టక్కున ఏమైనా డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. సో ఈరోజు చూద్దాం అట్లా డిశ్చార్జ్ అవుతుందా లేదా అనేది నేను టెస్ట్ చేసి నేను చెప్తాను అనమాట ఎట్లా అయింది అనేది. అండ్ ఆన్ ది వేలో మీకు నాకు తెలిసి అవసరం లేదు, మళ్ళీ నేను పెట్టుకోవడం అవసరం లేదు. బట్ స్టిల్ చూద్దాం. ఓకే, లెట్స్ గో దెన్. నర్సంపేట వెళ్ళడానికి 3 hours 13 minutes చూపెడుతుంది. 169 kilometers. ఫస్ట్ స్టాప్ వచ్చేసి గన్పూర్ దగ్గర ఉన్న ఛార్జింగ్ స్టేషన్లో ఆగినాం అనమాట. ఇక్కడ 2 guns ఉన్నాయి, 60 kilowatt ఛార్జింగ్. కారు మనకు నెక్సాన్ కారు, 2 కార్లు వచ్చేసి ఉన్నాయి. ఒకటి మనది, మనం ఇక్కడ నెక్సాన్ ఛార్జింగ్ పెట్టినాము. ఇంకో కార్ అనమాట. కంప్లీట్ మనకు 60 kilowatt ఛార్జింగ్. 60 kilowatt 2 ఉంటాయి, అటు 30 ఇటు 30 అనమాట ఛార్జింగ్ పెట్టుకుంటే. 69% అప్పుడు నేను ఛార్జింగ్ పెట్టిన, అది ఇప్పుడు 86% అయిపోయింది జస్ట్ 10 minutesలోనే. సో ఫుల్ ఛార్జింగ్ అయ్యే వరకు ఎన్ని రూపీస్ అయితే, నేను నార్మల్ ఒక 30 minutes పెట్టినా అనమాట. సో ఈ డ్రైవ్ అనే యాప్ ఉన్నది మనకు అక్కడ, ఈ డ్రైవ్ అనే క్లీన్ యాప్. సో దాంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని బీపీసీఎల్లో హైవే మీద పోతున్నప్పుడు బీపీసీఎల్లో మనకు 14 rupees per kilowatt ఉన్నది. వేరే దగ్గర మనకు వరంగల్లో కానీ ఎక్కడైనా కానీ 24 rupees or 22 rupees ఉన్నది. బెస్ట్ వే టు సేవ్ మనీ, ఒక 400 ఫర్ ఫుల్ ఛార్జ్, 400 to 500 సేవ్ చేసుకోవాలనుకుంటే మనం సో బీపీసీఎల్ యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీ ఉంటుంది. బట్ 2 gunsే ఉన్నాయి ఆన్ ది వేలో, రెండు కార్సే. ఫ్యూచర్లో మనకు చాలా వెహికల్స్ వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా ఇప్పుడు ఇంకొక గన్ ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా, లేదనుకుంటే నా ముందు ఇంకొక నెక్సాన్ ఈవీ వెహికల్ కూడా పోయింది. సో అది మనం పెట్టినట్లయితే మనం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక కార్ వచ్చినప్పుడు ఈ కార్ మనకు 50% బ్యాటరీతో వచ్చింది, మనది 69% వచ్చింది. సో ఇన్ కేస్ మనకు ఒకటే గన్ ఉంటే మాత్రం మనకు కొంచెం టైం పట్టేది వెయిటింగ్కి. వెళ్ళొచ్చు, కానీ అయినా సరే నాకు ఇంకొక మళ్ళీ డ్రైవ్ బ్యాక్ రావాలి కాబట్టి నేను ఇంకొకటి టాప్అప్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఎన్ని రూపీస్ అయినాయి, 69% నుంచి 100% అవ్వడానికి ఎన్ని రూపీస్ అయినాయి, లేదంటే 30 minutesకి ఎన్ని రూపీస్ అయినాయి అని యాప్లో పెడతాను. 11.4 units కన్జ్యూమ్ చేసింది, 188 rupees ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇంటికి వచ్చే వరకు రేంజ్ పడుతుంది. రేంజ్ వచ్చేసి 284 kilometers, 74% ఛార్జింగ్ ఉన్నది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్.